మీ కాలేజ్కి ప్లేస్మెంట్స్ కోసం కంపెనీ వచ్చింది. అందులో రిక్రూటర్ క్వశ్చన్ అడుగుతాడు, ఇంటర్న్షిప్ చేసావా, ప్రాజెక్ట్ చేసావా అని చెప్పేసి. ఒక 9.2 CGPA ఉన్న స్టూడెంట్ నా దగ్గర CGPA ఉంది, నేను ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయలేదు అని చెప్పేసి చెప్తాడు. అదే ప్లేస్ లో 7 CGPA ఉన్న ఒక స్టూడెంట్, సార్ నేను 3 ఇంటర్న్షిప్స్ 2 ప్రాజెక్ట్స్ చేశాను సార్ అని చెప్పేసి చెప్తాడు. 7 CGPA ఉన్న స్టూడెంట్ కి ఆఫర్ లెటర్ అనేది వెళ్తుంది. 9.2 CGPA ఉన్నవాడికి ఏమీ రాలే. నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీస్ లో స్టూడెంట్స్ దగ్గర కామన్ గా అబ్జర్వ్ చేసే ప్యాటర్న్ ఇది. ప్రతి కంపెనీ అడుగుతుంది ఏంటి, కెన్ యూ వర్క్ ఇన్ అ టీమ్, కెన్ యూ హ్యాండిల్ రియల్ డెడ్ లైన్స్, కెన్ యూ డీబగ్ రియల్ ప్రొడక్షన్ కోడ్. దీనికి ఆన్సర్స్ అనేవి నువ్వు ఆ క్లాస్ రూమ్ లో CGPA వెనక పడితే రావు. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నువ్వు ఆ క్లాస్ రూమ్ బయటకు వచ్చి రియల్ స్కిల్స్, రియల్ ఇంటర్న్షిప్స్, రియల్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే. అండ్ ఆఫ్ కోర్స్ అవి చేస్తే సరిపోదు, లింక్డ్ఇన్ లో చూపించాలి, గిట్హబ్ లో పుష్ చేయాలి, చాలా చేయాలి. సో నాకు తెలిసి నీకు ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో నీకోసమే ఒక 90-day ప్లాన్ అయితే చేసి పెట్టాను అనమాట. ఇప్పుడే ప్లాన్ అని చెప్పేసి కమెంట్ చేయి, డైరెక్ట్ గా రిసోర్స్ అనేది నీ DM లో పంపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వు, సరిపోతుంది. మళ్ళీ కలుద్దాం ఇంక రీల్ లో. బై బై.